కాశ్మీర్లోని పహల్గాం లోయలో ఉగ్రమూకాల ఊచకోతను నిరసిస్తూ ఖనీబార్ అసోసియేషన్ పిలుపు మేరకు గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ మేరకు 3 మున్సిఫ్ కోర్టులతో పాటు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అదనపు జిల్లా న్యాయస్థానంలో న్యాయవాదులు విధులు బహిష్కరించడంతో కోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనంతరం న్యాయవాదులు మున్సిఫ్ కోర్టు కాంప్లెక్స్ నుంచి ఖనీ ప్రధాన చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ లోయల్లో దేశంలో అశాంతిని నెలకొల్పేందుకు కొన్ని దుష్టశక్తులు పన్నిన పన్నాగాలను దేశ ప్రజలంతా తిప్పికొట్టాలన్నారు. ఉగ్రదాడుల్లో మృతి చెందిన 27 మంది అమరుల ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. దాడిలో 28 మంది అమాయకులను కలుగున్నారు. వాస్తవం చెప్పాలంటే ఇది మన దౌర్భాగ్యం. మన ఇంత ప్రభుత్వాలు ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం. ఇంత సెక్యూరిటీ ఉన్నా కూడా వాళ్ళు అవలీలగా మన భారతదేశంలోకి చొరబడి అమాయకులైన హిందువులను చంపుతున్నారు. వాళ్ళు మరీ అడిగి కూడా నువ్వు హిందువా ముస్లిమా అని పాయింట్అవుట్ చేస్తూ హిందూ అయితే చంపేస్తున్నారు, ముస్లిం అయితే వదిలేస్తున్నారు. ఇది మరీ దౌర్భాగ్యము. ఎట్టి పరిస్థితుల్లో మోడీ వాళ్ళని వదిలిపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పాకిస్తాన్ అనేది కనుమరుగు అవుతుంది. రాబోయే రోజులలో వాళ్ళకు అన్నం దొరకకుండా పోతుంది. అమాయకులను పొట్టను పెట్టుకుంటారు. కాబట్టి మరి కావలసుకొని ఇండియా మీద రెచ్చిపోతున్నారు. ఇండియా అంటేనే ఒక భారతమాత బిడ్డల మేము కావలసుకొని అమాయక ప్రజలైన బట్టి పొట్టను పెడుతూ అన్యాయంగా చంపుతున్నారు. వాళ్ళకు భార్య పిల్లలు ఉన్నారు. ఎంతమంది సఫర్ అవుతున్నారు, అంతమంది సఫర్ అవుతున్నారు. కావున కేంద్ర వెంటనే స్పందించి వారిపై చట్టమైన చర్యలు తీసుకొని ఉరిశిక్ష వేయాలని కోరుకుంటున్నారు. కాశ్మీర్లో జరిగిన దాడికి ఉగ్రవాదులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తూ గోదావరి ఖని భారత ఆధ్వర్యంలో ఈరోజు విధులను బహిష్కరించి శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కూడా న్యాయవాదులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నిజంగా భారత మాత పైన భారతదేశం పైన ఎవరైనా కన్నెత్తి చూస్తే ఏ విధంగా ఉంటుందో అని కార్గిల్ యొక్క దుశ్చర్యలు కానివ్వండి వాటన్నిటి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చూపించడం జరిగింది. అదేవిధంగా మరి మనలను ఏ విధంగా భారతదేశాన్ని అంతమొందించాలి అనే వ్యవస్థలో భాగంగా కుట్రపూరితమైన ఉద్దేశంతో పర్యాటకుల మీద దాడి చేయడం అనేది నిజంగా శోచనీయం, అమానవీయం నిజంగా. ఎందుకంటే ఇట్లాంటి ఉగ్రవాద మూకలను ముట్టించే వరకు కూడా మనం అంతా అప్రమత్తంగా ఉండి మనలో ఉన్న ఉగ్రవాదులను కూడా ఏరివేయడానికి సహకరించాలి. ఈ మొన్న జరిగిన దాడిని భారత ఆధ్వర్యంలో ఖండిస్తూ భరతమాత సేవలో మన అందరం నిరంతరంగా ఉండాలి. భారత ప్రభుత్వానికి మనందరం కూడా సహాయంగా ఉండాలని ఆశిస్తూ ఈరోజు విధులను బహిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, ప్రధాన కార్యదర్శి సిరిగ సంజయ్ కుమార్, నాయకులు ఎండి ఉమర్, ముచ్చకుర్తి కుమార్, ఎరుకల ప్రదీప్ కుమార్, రాగం శ్రీధర్, రాజ్ కుమార్, సభ తప్సుం, సీనియర్ జూనియర్ న్యాయవాదులు గొర్ర రమేష్, మేడ చక్రపాణి, చందాల శైలజ, ఆర్ఎ మధు, కోసాన శ్రీనివాసరావు, రంగు శ్రీనివాస్, శీతాకార్ చంద్రశేఖర్, రామరెడ్డికి శ్రీనివాస్, జూపాక వెంకటేశ్వర్లు, చెలికల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఎస్సీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ సూటింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఎస్సీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742.